బాబర్ స్వామి అంటే ఎవరు? ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈ బాబర్ కాదండి, బాబర్ అని అంటారు. భూత గణాధిపతి అనమాట ఈయన. కృతత్రేతా ద్వాపరయుగం నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా బాబరన్ ఉన్నాడనమాట. ఆ బాబరన్నే స్వామివారి సైన్యాధ్యక్షుడు. ఇది వేద ప్రమాణంతో ఉంది. దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇతను బాబరన్ అనేవాడు భూతగణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది. శరణమయ్యప్ప. అండ్ మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం. నా వయస్సు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను, లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను. నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చు అండి. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి. అక్కడ ఉన్న అయ్యప్పే, ఇక్కడ ఉన్న అయ్యప్పే. అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఇస్తున్నారు. ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా? ఉభయ తెలుగు రాష్ట్రాలు సుమారుగా 400 పైచలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది. అందులో సుమారుగా 300 పైచలకు దేవాలయాలకి 18 మడి ఉంది. పడి పూజలు జరుగుతున్నాయి, అభిషేకారాధన జరుగుతున్నాయి, ఇరుముళ్ళు ఇస్తున్నారు, ఎన్నో చోట జరుగుతున్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు, ఇరుముడి కట్టవచ్చు, దీక్ష విరమించవచ్చు, దోషం లేదు. అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే. మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, వెళ్ళండి. పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే. అందుకే ఏమన్నారు స్వామిని? ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, శరణమయ్యప్ప. అంటే ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ఠ అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా, లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందా అంటే, శబరిమలలో అయ్యప్ప స్వామివారి యోగ నిద్రలో ఉన్నారు. అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ. ఇది ఒక పద్ధతి. మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం, ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా 360 రోజులు పూజిస్తున్నాం. శబరిమలకి ఆ నియమ నిబంధనలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి 5 రోజులు, మండల కాలంలో 60 రోజులు జరపబడుతుంది. మిగతా సుమారుగా 160 రోజులు 145 రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ మండల పూజ అంటే ఏంటి, జ్యోతి పూజ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి తేడా అంటే, నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26 వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు. మండలం అంటే మండలకాలం చేస్తుంటారు. తర్వాత మకర మహోత్సవం అంటారు. 30వ తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి 20 వరకు కురిది పూజ అని చెప్పారు. మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది. కాబట్టి మండలానికిను మకరానికి ఇదే తేడా. మకర సంక్రమణం, ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. మండల పూజకును మకర పూజకు ఇదే తేడా, కానీ దర్శనం ఒకటే. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను బ్యాచులర్ని, నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూమ్లో ఉంటున్నాము. మా రూమ్లో నేను శుభ్రంగా ఉన్న, మిగతా వాళ్ళు శుభ్రంగా ఉంటారు కదా, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నాన్న మీలాంటి వాళ్ళ పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ, ప్రతి 100 మీటర్లోనూ, ప్రతి 500 మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ 40 రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు, అక్కడే భిక్ష ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి. శరణమయ్యప్ప. శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికిను ఇప్పుడున్న శబరికిని ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే, నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే, నీకు సరే నాకు మోక్షం ఇయ్యి అంటారు. లేదు, నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు? నేను నడయాడినటువంటి, నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట. అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం.